ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు సమాధానాలు తెలియజేస్తాను. మొదటి కామెంట్, మేడం 14th దర్శనం టోకెన్స్ ఇస్తారా? 300 రూపీస్వి. 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాలండి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు 300 రూపాయల టోకెన్స్ అయిపోయాయి. కాబట్టి మీరు 14వ తేదీన ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు, లేదా సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కామెంట్, రేపు సాయంత్రం 5 PM కి 300 రూపీస్ దర్శనం టైం. ఎంత టైం పట్టొచ్చు మేడం? ఈ రోజున్న రష్ని బట్టి 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఫిబ్రవరి 6th రష్ ఉంటుందా అండి? ఫిబ్రవరి 6th రష్ నార్మల్గా ఉండొచ్చు, కానీ ఆ రోజు సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ ఉంటుంది. కాబట్టి మీరు సాయంత్రం దర్శనానికి వెళ్తే కాస్త ఆలస్యం అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం సీనియర్ సిటిజన్స్కి వాట్ టైం వేర్ గివ్ టికెట్స్ అట్ తిరుమల? సీనియర్ సిటిజన్స్కి టికెట్స్ తిరుమలలో ఇవ్వరు, ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు సీనియర్ సిటిజన్స్ టికెట్స్ అయితే అయిపోయాయండి. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్తే మేడం, దర్శనంకి వెళ్ళేటప్పుడు మొబైల్స్ కూడా తీసుకెళ్ళొచ్చా? స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ మాత్రమే కాదు, స్మార్ట్ వాచెస్ ఇంకా కెమెరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ శ్రీవారి ఆలయంలోనికి అలో చేయరండి. ఇక నెక్స్ట్ కామెంట్, హలో మేడం, మేము 7th డేట్ రోజు మార్నింగ్ అయితే రీచ్ అవుతాము. ఎన్ని గంటలు పట్టొచ్చు సర్వదర్శనం కోసం? అండ్ ఎస్ఎస్టీ టోకెన్స్ మార్నింగ్ టైంలో తీసుకునే ఛాన్స్ ఉంటుందా? తెలుపగలరు? థ్యాంక్స్ అండి. ఇక మీరు 7వ తేదీన ఉదయం తిరుపతికి రీచ్ అవ్వగానే టోకెన్స్ కౌంటర్లో చెక్ చేయండి. టోకెన్స్ ఇస్తా ఉంటే తీసుకోండి, లేదు అంటే మీరు టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుందండి. ఇక 7వ తేదీన టోకెన్స్ 6వ తేదీన రాత్రి 9 గంటల నుంచి ఇస్తారు. కాబట్టి మీరు 7వ తేదీన ఉదయం 2 లేదా 4 గంటలకు వెళ్తే టోకెన్స్ దొరికే అవకాశం అయితే ఉందండి. ఇక రష్ తక్కువగా ఉంటే మీరు ఉదయం 6 గంటలకు వెళ్ళిన టోకెన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి 7వ తేదీన సర్వదర్శనానికి ఆ రోజు ఉన్న రష్ను బట్టి సుమారుగా 8 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చండి. ఇది అండి మీ కామెంట్లకు సమాధానాలు. ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శ్రీవారి ఆశీస్సులతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.